జాన్సన్ అయ్యా ఎలా మరువగలమయ్యా నీ మధుర జ్ఞాపకం నిన్ను మరువలేమయ్యా జాన్సన్ అయ్యా ఎలా మరువగలమయ్యా మీ తీపి జ్ఞాపకం మనసంతా నీ ధ్యాసే మాటల్లో మీ ఊసే మనసంతా మీ ధ్యాసే మాటల్లో మీ ఊసే ప్రతి చోట ప్రతి పూట మీ మధుర జ్ఞాపకాలే ప్రతి చోట ప్రతి పూట మీ తీపి జ్ఞాపకాలే నిన్ను మరువలేమయ్యా ప్రియమైన దైవజనుడా ఎలా మరువగలమయ్యా మీ మధుర జ్ఞాపకం ఏ చోట మేమున్నా మరచిపోము ఎప్పటికీ మరువలేము నిన్ను మా కన్న తండ్రి ఏ చోట మేమున్నా మరచిపోము ఎప్పటికీ మరువలేము నిన్ను ప్రియమైన డాడీ మా గుండె లోతులలో మరచిపోని గాయమై మీరు మాకు దూరమై మమ్ము వీడిపోతిరా నిన్ను మరువలేమయ్యా ప్రియమైన డాడీ ఎలా మరువగలమయ్యా మీ మధుర జ్ఞాపకం అద్దంకి వారి వంశంలో జన్మించి జానయ్య డైమండ్ గార్ల ప్రియమైన తనయునిగా అద్దంకి వారి వంశంలో జన్మించి జానయ్య డైమండ్ గార్ల ప్రియమైన తనయునిగా భర్తగా తండ్రిగా ప్రభు మెచ్చిన సేవకునిగా బైబిలు మిషనులో వెలుగొందినావయ్యా నిన్ను మరువలేమయ్యా ఓ గొప్ప సేవక ఎలా మరువగలమయ్యా నీ సువార్త పరిచర్య మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తి తుదముట్టించారయ్యా. మీ ఎదుట
ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తి తుదముట్టించారయ్యా. మీ అడుగు జాడలలో నడిచెదము మేమంతా, నీ స్మృతుల స్పర్శతో సాగెదము కడవరకు. నిమ్ము మరువలేమయ్యా ఓ గొప్ప సేవక, ఎలా మరువగలమయ్యా మీ సువార్త పరిచర్య. నిమ్ము మరువలేమయ్యా ప్రియమైన నాన్న, ఎలా మరువగలమయ్యా ప్రియమైన డాడీ. మీ స్వరమే గంభీరం, మీ గానం అతి మధురం. మీ స్వరమే గంభీరం, మీ గానం అతి మధురం. మీ సాక్ష్యం మీ వాక్యం మాకెంతో ఆదర్శం. మీ సాక్ష్యం మీ వాక్యం మాకెంతో ఆదర్శం. నిన్ను మరువలేమయ్యా ప్రియమైన డాడీ, ఎలా మరువగలమయ్యా నీ మధుర జ్ఞాపకం. యాత్రికుడను నీ క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలెన్నో. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలెన్నో. కరువులే 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. శోధింపబడినంతలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం,
పరమానందము. శోధింపబడినంతలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, పరమానందము. జీవమే 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నా యాత్ర ముగియునంతలో ఒక దేశము దూరమున వరభక్తులుగాంచెదరు, తండ్రి ఆశ్రయమీచునటన్. త్వరలో నేను చేరుదుమా స్థలమున్. త్వరలో నేను చేరుదుమా స్థలమున్. మరణాత పూర్తిగా ఐక్యవచనంగా తెలియజేస్తారు. వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో నా యాత్ర ముగియునంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో ఉందును ఉందును ఉందును. అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. అయ్యా జానయ్య గారు, మీ మరణము మరువలేము, ఏ చోటనున్న మేము మర్చిపోలేము. నిన్ను మరువలేమయ్యావో జానయ్య గారు, ఎలా మరువగలమయ్యా మరణ జ్ఞాపకం. నీ
మనమందరము కూడా యేసు రక్తములో మనం కడుగబడాలి, కొనబడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ధన్యులం అవుతాం. అప్పుడు ఎగిరి మేఘమెక్కుతాం. అప్పుడు మేఘాసీనులపై మేఘ మీద ఉన్న యేసుతో కలిసి 1000 సంవత్సరాలు రాజ్యము చేస్తాం. రాజులమవుతాం, రాణులమవుతాం. క్రీస్తుతో కలిసి అనుకున్న అది విశ్రాంతితో, దేవుడిచ్చిన విశ్రాంతితో కూడినది. ఇక మూడవ విషయం, వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు చొప్పున వారి కొరకు సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పినారు. న్యాయకర్త యెహోవాయే అంటాడు యెషయా గ్రంథము. విశ్రాంతి ప్రభు ఎలాగిస్తాడో 57వ అధ్యాయంలో నీతిమంతులు సూటిగా విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు అని వ్రాసి ఉన్నాడు ప్రవక్త యెషయా. బహుగా అంతరంగమునందరి ఫలములు నాకు కనబడుచున్నవి అంటాడు. అందుచేతనే ప్రయాసపడిన ప్రతి వానికి ఫలమున్నది. ఎందుకనగా పనివాడు జీతములకు పాత్రుడు అని చెప్పబడింది కనుక. కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పనులు పోస్తాడని చెప్పబడింది కనుక. పరలోకములో ఛాన్సలర్ గారికి దేవుడిచ్చిన బహుమతులు ఎన్నో. ఇవన్నీ అందుకోవడానికి ఇక్కడ ఉంటే చాలు కనుక ఇక్కడ స్తుతి సాగదు. మనము వీళ్ళు అక్కడ స్తుతి సాగు, ఇక్కడనే స్తుతి చేయ సాగుట. ఎంతయు యంత్రములు చేసిన ఎక్కడను లేనట్టి శ్రమలు ముక్కలైపు. శ్రమలు లేని మహిమ ప్రపంచములో దేవుడు మన ప్రియ ఆత్మీయ కుమారుని, దేవుని యొక్క సేవకుని రెవరెండ్ జాన్సన్ జాషువా గారిని చేర్చుకున్నారు. లక్షలాది ఆత్మలను ప్రభు చెంతకు నడిపితిరయ్యా. నిన్ను మరువలేమయ్యా ప్రియమైన జాదుగారు, ఎలా మరువగలమయ్యా నీ మరణగా. ప్రభు రెండవ రాకడ అతి సమీపం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూలతోను ప్రభు దిగువచ్చును.
రక్తములో మనం కడుగబడాలి, కొనబడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ధన్యులు అవుతాం. అప్పుడు ఎగిరి మేఘమే యాక్టివ్గా సంఘాన్ని బలపరుస్తూ ధైర్యం ఇచ్చుచు సేవ పరిచర్యను కొనసాగిస్తూ అంతలోనే మాయమైపోయి కంటికి కనబడిన పరిస్థితుల్లో కనబడిన సంఘమంతా దుఃఖములో మహిళా దుఃఖములో నివాసము చేస్తుండగా ఈ వాక్యమును బట్టి ప్రతి సంఘపు బిడ్డ ఆయన ధైర్యము తెచ్చుకుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నిరీక్షణ లేని ఇతరులే మీరు దుఃఖపడవద్దని సరివిచ్చిన వాక్కు ప్రకారంగా అందరము ఒక దినము కలుసుకుంటామనే విశ్వాసముతో సాగిపోవటకు సహాయమును వాయించేయమని ఈ భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీరు ఉండుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. నన్ను రక్షింప మరణం పొందియు సమాధి గెలిచి నా ప్రభునందు ఉన్న నాకు నోత్సవంబును కలుగా చేయు చెల్లగునా ప్రభునికెవరు సిలువపడ్డ యేసు క్రీస్తే నాకింత సమయంలో మనం భూస్థాపనను జరిగించుతాము. మా ప్రాణ స్నేహితుడా, మా గుండె లోతుల్లో మరచిపోని గాయమై నీవు మాకు దూరమై మమ్ము వీడిపోతివా. నిన్ను మరువలేమయ్యావో జానయ్య గారు, ఎలా మరువగలమయ్యా నీ మరణగా. ఒక పాపములను మోసుకుపోయేది దేవుని గొర్రె పిల్ల ఎవరు? క్రీస్తు యేసే. విడాల యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు నడుచుతున్న యేసు వైపు చూసి